ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నిన్నైతే నేను 'బ్లాక్ కిల్లర్ 2' అయితే రివీల్ చేశాను. ఇవాళ 'బ్లాక్ కిల్లర్ 3' అయితే రివీల్ చేస్తున్నాను. శంకర్ అనే లాయర్ గోవాకైతే ఏదో కేసు ఉండి గోవాకైతే వచ్చాడు. ఆ కేసుని ఫినిష్ చేసుకొని గోవా బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ ఉండంగా అక్కడ కొంచెం తర్వాత ఎంజాయ్ చేసుకొని హైదరాబాద్‌కి రిటర్న్ ఫ్లైట్ ఎక్కి వెళ్తూ ఉండంగా ఎందుకో శంకర్‌కి సడన్‌గా ట్రబుల్ అనిపించింది తన ఒళ్ళో. కాకపోతే శంకర్ అదేం పట్టించుకోలేదు. కొంచెంసేపటి తర్వాత శంకర్‌కి పారలైసిస్ వచ్చి పడిపోయాడనమాట. అక్కడ ఒక ఎయిర్ హోస్టెస్ షాక్ అయ్యి ఏరోప్లేన్ అయితే ల్యాండ్ చేపిచ్చి తీసుకెళ్తూ ఉండంగా హాస్పిటల్‌కి తీసుకొచ్చే లోపే ఎమర్జెన్సీగా అన్‌ఫార్చునేట్‌లీ శంకర్ అయితే చనిపోయినాడు. శంకర్ బాడీని చెక్ చేస్తూ ఉన్న డాక్టర్స్‌కి పెద్ద షాక్ అయితే ఎదురైంది. శంకర్ బాడీలో పాయిజన్ అయితే మిక్స్ అయ్యింది. అది కూడా మామూలు పాయిజన్ కాదు, హై టాక్సిక్ పాయిజన్ అయితే మిక్స్ అయ్యింది. అది కేవలం పఫర్ ఫిష్లో మాత్రమే ఉంటుంది ఆ పాయిజన్. ఆ పాయిజన్ అనేది మనిషి కడుపులోకి వెళ్తే ఇంకేం లేదు, 2 అవర్స్లోనే మనిషి చనిపోతాడు. అంతగా పాయిజన్ ఉంటుంది దీంట్లో. దీన్ని లెజెండ్ చెఫ్స్ మాత్రమే కుక్ చేయగలరు దీన్ని. సో కాబట్టి దాన్ని అది ఖచ్చితంగా డాక్టర్స్ కన్ఫర్మ్ చేస్తారు. శంకర్ ఒక డెత్ అనేది జస్ట్ సస్పిషియస్గా ఉంది, అంటే ఇది మర్డర్ లాగే ఇంకా. కాబట్టి పోలీసులకి చెప్తే ఇది ఖచ్చితంగా ఇది గోవా బీచ్లోనే తిని ఉంటాడు శంకర్ అని అక్కడంతా చెక్ చేస్తారనమాట. కానీ అక్కడ ఏ ఒక్క పఫర్ ఫిష్ కూడా అమ్మట్లేదు. అప్పుడు అందరికీ షాక్ వేసి ఇదేంట్రా బాబు అని అక్కడక్కడ లెటర్ దొరుకుతుంది. దాంట్లో ఏముంటుందో మళ్ళీ చెప్తాను. కానీ అసలు ఈ శంకర్ ఎలా చనిపోయాడంటే ఇంకా అక్కడ ఇంకా ప్లేన్కి అయితే లేట్ అవుతుందనేసి శంకర్ అయితే అక్కడే గోవా బీచ్ కాడ తినేద్దామని డిసైడ్ అవుతాడనమాట. అక్కడ కుర్జీలో కూర్చోండగా ఆ బ్లాక్ కిల్లర్ మాస్క్ పెట్టుకొని పఫర్ ఫిష్ అయితే సపరేట్గా ఈయనకైనా సపరేట్గా వండి ఇస్తాడనమాట. దాన్ని కావాలనిసే ఆ బ్లాక్ కిల్లర్కి వచ్చనమాట వండడం, కానీ కావాలనేసి తప్పుగా వండి ఆ ఫిష్ని ఎత్తుకెళ్ళి శంకర్కి ఇస్తాడనమాట. శంకర్ కూర్చున్న టేబుల్లోనే తను కూడా కూర్చుంటాడనమాట. తినండి సార్ అని చెప్పేసి తను లేచి వెళ్ళిపోతాడనమాట. ఈ యొక్క బ్లాక్ కిల్లర్ కేసు అయితే పోలీసులకి చాలా తలనొప్పిగా మారింది. అలా అన్ని చెక్ చేస్తూ ఉండగా శంకర్ ఒక బ్యాగ్లో ఆ లెటర్ అనేది ఉండిపోయింది. ఆ లెటర్ ప్రీతికి ఇంకా దివాకర్ ఇంట్లో దొరికినట్లే అక్కడ కూడా దొరికింది. దాంట్లో ఏముందంటే ద ఫేక్ లాయర్ ఇస్ డెడ్, వెయిట్ ఫర్ బ్లాక్ కిల్లర్, వెయిట్ ఫర్ పార్ట్ 4 ఫ్రమ్ ది బ్లాక్ కిల్లర్ అని ఉంటుంది. థ్యాంక్ యూ, నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ఫుల్ టు యూ. బాయ్.